యుగాంతం టాపిక్ పాతదైనా అది క్రియేట్ చేసే భయం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. 2012లో భూమి అంతమని వణికిపోయారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలాంటి మాటే వినిపిస్తూనే ఉంది. ప్రతిసారి అది ప్రచారంగానే మిగిలిపోతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఒకటి, ఇకపై ఒకటి. బాబా వంగ, నోస్ట్రడామస్ లాంటి వాళ్ళు 2025 భయంకరమైన సంవత్సరం అంటూ జోస్యం చెప్పారు. అంతా కరువు, ప్రాణాలు బరువు, బతకడం కంటే చావడమే సుఖం అనే సిచ్యువేషన్స్ ఉంటాయని పుస్తకాల్లో రాసుకొచ్చారు. ఆ ఇద్దరూ చెప్పిన వాటిలో చాలా వరకు నిజం కావడం ఈ భయాల్ని మరింత పెంచుతోంది. అయితే నోస్ట్రడామస్ వంగ బాబా మిగిల్చిన భయాలకు తోడు ఓ సముద్రపు ఒడ్డున జరిగిన సంఘటన మరిన్ని భయాలు పుట్టిస్తోంది. ఎక్కడో సముద్రంలో 4500 మీటర్ల లోపల ఉండే చేప సూర్యుడు కాదు కదా, సూర్యరశ్మి అంటే ఏంటో కూడా తెలియని చేప సముద్రం పైకి వచ్చి చచ్చిపోయింది. ఏదో భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే బయటకు వచ్చే ఆ చేప ఇప్పుడు పైకి రావడం యుగాంతం భయాల్ని రెట్టింపు చేస్తోంది. ఆ చేప పేరు యాంగులర్ ఫిష్. ఇలాంటి ఒక చేప ఉందని కూడా భూమి మీద చాలా మందికి తెలియదు. అది చాలా భయంకరంగా ఉంటుంది. హాలీవుడ్ మూవీ నీమోలో చూపించిన చేపల అచ్చు అలానే ఉంటుంది ఈ ఫిష్ కూడా. దాని సైజు మాత్రం చాలా చిన్నది, అరచేతిలో పట్టేంత ఆకారం మాత్రమే దానిది. ఈ చేప సముద్రంలో చాలా లోతుగా ఉంటూ ఉంటుంది. సముద్రం లోపల ఏదో భయంకరమైన పరిస్థితులు ఉంటే తప్ప అది పైకి రానే రాదు. అలాంటిది ఇప్పుడు అది పైకి వచ్చి చనిపోయిందంటే సముద్రం లోపల ఏం జరుగుతోంది? సునామీ లాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయా అనే భయాలు వినిపిస్తున్నాయి. సైంటిస్టులు కూడా ఇదే మాట చెబుతున్నారు. సముద్రంలో టెంపరేచర్ చేంజెస్ కారణమో లేదంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ చేప బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది పైకి వచ్చినంత మాత్రాన ప్రపంచం మునిగిపోతుందని కాదు, కానీ ప్రపంచాన్ని ముంచెత్తే ప్రమాదం అయితే సముద్రంలో జరుగుతోందని అర్థం. ఏదేమైనా మనకు దూరంగా కనిపించకుండా ఉండేటువంటి ప్రాణులు కనిపించాయి అంటే అది ప్రమాదానికి సంకేతమే అన్నది చాలామంది అభిప్రాయం.